గోదాదేవి మనందరికీ ఉపదేశించినటువంటి ఈ తిరుప్పావై వ్రతంలో మనం 19వ రోజులోకి ప్రవేశించాం. 18 రోజులు పూర్తి చేసుకొని 19వ రోజున ఈరోజు నీలాదేవిని కృష్ణ పరమాత్మను కూడా ప్రబోధం చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పాశురం. మనం గత పాశురంలో చెప్పుకున్నప్పుడు పురుషకార భూతురాలైనటువంటి అమ్మవారిని నిద్రలేపుతున్నారన్నాం. పురుషకార భూతులు అంటే భగవంతునితోటి అనన్య శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అనేటువంటి ఆకారత్రయం కలిగినటువంటి వారికి పురుషకార భూతులు అని పేరు. అనన్య భోగ్యత్వం అంటే ఏమిటంటే భర్త తప్ప మరొకరి విషయం తెలియనటువంటి ఒక స్థితికి అనన్య భోగ్యత్వం అంటారు. అనన్య శేషత్వం అంటే తన భర్త అయినటువంటి తనకు నాయకుడైనటువంటి వారికే దాసురాలుగా ఉండడం తప్ప ఇంకొకరికి దాస్యం చేయనటువంటి స్థితికి అనన్య శేషత్వం. అనన్య శరణత్వం అనంటే ఆయనే రక్షకుడు తప్ప వేరెవరూ రక్షకులు కారు అనేటువంటి పరిస్థితి కలిగి ఉండడం. ఈ అనన్య శేషత్వ, అనన్య శరణత్వ, అనన్య భోగ్యత్వములు అనేటువంటి దానిని ఆకారత్రయం అంటారు. ఈ ఆకారత్రయ సంపన్న ఎవరు అనంటే అమ్మవారు. కనుక అలాంటి నీలాదేవిని నిన్న నిద్రలేపడం అనేటువంటిది మనం చూశాం. ఆ నీలాదేవి కృష్ణుడు ఇద్దరూ కూడా చక్కగా అన్యోన్య దంపతులు, వారిద్దరు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యంతో ఆనందంగా ఉండేటువంటి స్థితిలో వారిద్దరినీ కూడా ఈ పాశురంలో ప్రబోధన చేయడం అనేటువంటిది ప్రత్యేకంగా కనిపిస్తుంది. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంజశయనత్తిన్ మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్నై కొంగ మేల్ వైత్తుక్కిడంద మలర్మార్భా వాయితెరవాయ్ மைத்தடங் கண்ணினாய் நீயுன் மணாளனை எத்தனை போதும் துயிலழ ஒட்டாழிகான் எத்தனை ஏலும் பிரிவாத்தகில்லாயால் తత్వమన్ను తహవేలోరెంబావాయ్. ఈ పాశురంలో ఆండాళమ్మవారు కృష్ణ పరమాత్మ నీలాదేవి ఇద్దరూ కలిసి ఉన్నారు. వారిద్దరూ కూడా ఈ జగద్రక్షణ అనేటువంటి దాంట్లో ఇద్దరూ ఎవరికి వారు పోటీతోటి రక్షిస్తారట. లోకములను రక్షించడంలో అమ్మవారు ఎలాగైతే కంకణం కట్టుకుని ఉన్నదో అమ్మవారిలాగా భగవంతుడు కూడా వారిద్దరూ పోటీ పడి మనల్ని రక్షిస్తాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గోదాదేవి అద్భుతంగా ఈ పాశురంలో చెప్తున్నారు. హంసతూలికా తల్పం మీద పడుకొని ఉన్నారు వారిద్దరు కూడా. కుత్తు విళక్కెరియ, గుత్తి దీపములన్నీ కూడా వెలుగుతూ ఉన్నాయి చుట్టూతా కూడా. కుత్తు విళక్కెరియ కోట్టుకాల్ కట్టిల్ మేల్. ఆయన ఇంతకుముందు కృష్ణుడు తాను బ్రహ్మచారిగా ఉన్నప్పుడు వివాహం కాకముందు వల్లానై కొన్నానై అని కోలయాపీడము అనేటువంటి ఏనుగుని చంపిన తర్వాత ఆ ఏనుక్కుండేటువంటి 4 దంతాలను పెరుక్కొచ్చి ఆ 4 దంతాలతోటి తన పరాక్రమానికి ఒక గుర్తుగా తాను ఒక మంచాన్ని తయారు చేయించుకున్నట్ట. కోట్టుకాల్ కట్టిల్ మేల్. ఆ కోలయాపీడం అనేటువంటి ఏనుక్కి సంబంధించినటువంటి 4 దంతాలతోటి 4 కోళ్లు కలిగినటువంటి ఒక హంసతూలికా తల్పాన్ని ఆయన తయారు చేయించుకొని ఆ కోట్టుకాల్ కట్టెల్ మేల్ మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి, మెత్తనైనటువంటి పంచశయనం అన్నారు. పంచశయనం అంటే 5 లక్షణములు కలిగినటువంటి గొప్ప పరుపుటది. ఏమిటి ఆ పరుపుకు ఉండేటువంటి గొప్పతనం? 5 లక్షణాలు ఏమిటి? తెల్లగా ఉండుట, చల్లగా ఉండుట, మెత్తగా ఉండుట, సున్నితంగా ఉండుట, తర్వాత విశాలంగా ఉండుట అనేటువంటి 5 లక్షణములు కలిగినటువంటి పంచశయనం అన్నారు. ఇక్కడ పంచశయనం అని చెప్పడంలో ఉద్దేశం మంచం మీద వేసుకునేటువంటి పరుపు ఇంత గొప్పది అని చెప్పడం కంటే ఆయన పరుపు ఏది అంటే వాస్తవానికి ఆయన బయటికి కనిపించేటువంటి పరుపులాగా, అది మెత్తలాగా లేకపోతే మంచంలాగా కనిపించినా అసలు కృష్ణ పరమాత్మ ఎవడు అంటే సాక్షాత్తు పరమాత్మే గనక ఆయన ఎక్కి ఉండేటువంటి ఆ పంచశయనం, ఆ హంసతూలికా తల్పం, ఆదిశేషుడు అనేటువంటి హంసతూలికా తల్పానికి ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయి. మెత్తగా ఉండడం, ఆదిశేషుడు మెత్తగా ఉంటాడట, చల్లగా ఉంటాడు, అలాగే తెల్లగా ఉంటాడు ఆదిశేషుడు. ఇవన్నీ కూడా ఆదిశేషుడు లక్షణములన్నీ కూడా చెప్పి దీనికి పంచశయనం అన్నారు. మనకి పైకి మంచంగానే కనిపించినా ఆదిశేషుడే అలాంటి ఒక స్థితిలో ఉండి ఆయనకు సేవ చేస్తూ ఉంటాడు. కనుక మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి, అటువంటి ఆ మంచం మీద పంచశయనత్తిన్ మేలేరి, దాని మీద నీలాదేవి కృష్ణ పరమాత్మ ఇద్దరు కూడా పైకి ఎక్కి మెత్తెన్న పంచశయనత్తిన్ మేలేరి కొత్తలర్ పూంగుళల్ నప్పిన్న కొంగమేల్ వైత్తిక్కిడంద మలర్మార్భావాయ్ తెరవాయ్. కృష్ణుడు పడుకొని ఉంటే ఆయన మీద కొంచెంగా ఒరిగి ఆ నీలాదేవి
తల నిండా పూలు తురుముకొని అలా ఉండేటువంటి నీలాదేవి ఆయన పైన కొంచెంగా అలాగ వాలి ఉన్నదిట. ఆ వాలి ఉండేటువంటి దాన్ని గోదాదేవి బయట నుంచి తలుపులు లోపల నుంచి చూశారు. చూసి వాళ్ళిద్దరూ కూడా తలుపులు తీయాలి. వీరు పిలిచారు కదా గోదాదేవి గత పాశురంలో, అమ్మా నువ్వు వచ్చి గాజులు గలగల్లాడుతూ ఉండగా తలుపు తీయమని చెప్పగానే నీలాదేవి అక్కడి నుంచి లేచి తలుపు తీయడానికి బయలుదేరి వస్తుంటే కృష్ణ పరమాత్మ నెమ్మదిగా చేయి పెట్టి లాగి ఆమెను వెళ్లకుండా చేశాడు కనుక ఇది చూసింది తలుపు లోపల నుంచి గోదాదేవి చూసింది కనుక అంటోంది, కొత్తలరు పూంగుయల్ నప్పిన్న కొంగమేల్ వైత్తిక్కెడంద మలర్మార్భా వాయితరవాయ్. నీలాదేవి తలుపు తీయడానికి వస్తుంటే ఆమెను బయటికి రానివ్వకుండా ఆపినటువంటి మలర్మార్భ ఆ నీలాదేవి యొక్క సంశ్లేషాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా ఎప్పుడు మీ ఇద్దరు కలిసే ఉండాలనుకునేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, మలర్మార్భ విశాలమైనటువంటి వక్షస్థలం కలిగినటువంటి ఓ కృష్ణ పరమాత్మ, వాయి తెరవాయి. సరే మీరు వచ్చి తలుపు తీయకపోయినా వాయి తెరవాయి, నోరు తెరిచి వస్తున్నామని నా చెప్పవచ్చు కదా అంటారు. మలర్మార్భ వాయి తెరవాయి మెత్తన్న పంచశయనత్తిన్ మేలేరి కొత్తలరు పూంగుయల్ నప్పిన్న కొంగమేల్ వైత్తిక్కిడంద మలర్మార్భా వాయి తెరవాయ్. మైత్తడం కಣ್ணிనాయ్ నీయున్మణాళనై. మైత్తడం కಣ್ணிనాయ్ చక్కగా కాటుక కళ్ళు కలిగినటువంటి మైత్తడం కಣ್ணிనాయ్ విశాలమైనటువంటి విశాలాక్షి అని పేరు కలిగినటువంటి మైత్తడం కಣ್ணிనాయ్ అందమైనటువంటి నీలాదేవి. నీయున్మణాననై నీవు నీ భర్త అయినటువంటి కృష్ణుణ్ణి తుయిలయ ఒట్టాయిహాన్ నిద్ర నుంచి మేలుకునేట్టుగా చేయవా నువ్వైనా కూడా. మైత్తడం కಣ್ணிనాయ్ నీయున్మణాళనై ఎత్తన పోదున్ తుయిలయ ఒట్టాయిహాన్. ఎప్పటికీ ఆయన నిద్రపోతుంటే అలాగే నిద్రపోయేట్టుగానే చేస్తావు తప్ప నువ్వు మమ్మల్ని అనుగ్రహించేట్టుగా నువ్వు చేయొద్దా? నువ్వు పురుషకారభూతురాలివి కదా. మైత్తడం నీ ఎత్తన బోధున్ తుయిలయవట్టాయిహాన్ ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్. ఆ అమ్మవారు నీలాదేవి ఎలాంటిదంటే ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్. ఎప్పటికీ ఏ విధంగా కూడా కృష్ణ పరమాత్మతో విడిగా ఉండాలనుకోకుండా ఎప్పుడూ ఆయనతో కలిసే ఉండాలనుకునేటువంటి ఒక్క గొప్ప మహనీయురాలావిడ కనుక ఎత్తన ఏలుం పిరివాత్తహిల్లాయాల్ తత్వమన్ను తహవేలోరెంబావాయ్. మీరిద్దరూ హాయిగా చక్కగా కలిసి ఉన్నారు. మమ్మల్ని అనుగ్రహించడం అనేటువంటిది కదా తత్వం అంటే. తత్వమన్ను తహవు. మీరిద్దరూ ఆ విధంగా పోటీ పెట్టుకొని నేనంటే నేను అని మీరు తలుపు తీయడానికి వచ్చి తలుపు తీయాలి కానీ నేనంటే నేనని మీరెవరూ రాకుండా అక్కడే అలా పడుకోవడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. వచ్చి ఆ తలుపులు తీసి మమ్మల్ని కూడా మీతో కలిసేట్లుగా చేయండి అని గోదాదేవి ఈ పాశురంలో ఈ నీలాదేవిని కృష్ణ పరమాత్మను కూడా ఇద్దరిని నిద్రలేపుతూ ఉండేటువంటి ఒక గొప్ప పాశురం ఇది. దీంట్లో అనేకమైనటువంటి విశేషాలు మనకు కనిపిస్తాయి. ముఖ్యంగా దీంట్లో వేదాంతపరమైన విశేషం ఏంటంటే కృష్ణుడు నీలాదేవి వీరిద్దరూ వేరువేరు కాదు. వాళ్ళ యొక్క అద్వైతం అనేటువంటిది, భార్యాభర్తల యొక్క అద్వైత స్థితి అనేటువంటిది ఈ పాశురంలో మనకు గోదాదేవి ప్రధానంగా గొప్ప విశేషంగా చెప్పారు అనేటువంటిది మన వేదాంతులైనటువంటి మహనీయులు చెప్పేటువంటి మాట. స్వోచ్ఛిష్ట మాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం.